గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే జూలై 10న మనకు క్యాబినెట్ మీటింగ్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నారు అనేసి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏదైతే జూలై 10 ఉన్నదో జూలై 10న మనకు క్యాబినెట్ మీటింగ్ ఉన్నదన్నమాట. ఈ క్యాబినెట్ మీటింగ్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారనేసి ఇప్పుడే వచ్చినటువంటి సమాచారం. అయితే నిన్ననే మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది ఆరోగ్య శాఖ నుంచి, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకు డెంటల్ సర్జరీ నోటిఫికేషన్ అయినా సరే, స్పీచ్ థెరపీ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయినా సరే మనకు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ అనేది ఆల్రెడీ వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ విషయానికి ఇంకో విషయం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉన్నదో, ఎస్సీ వర్గీకరణ తర్వాత డిలే అయినటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో సార్, అది ఇప్పుడు అమలులో ఉన్నది సార్. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ చేపట్టిన మొదటి రాష్ట్రంగా ఏర్పడింది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణంగా జాబ్ క్యాలెండర్ ఏదైతే డిలే అయిందో అవి మళ్ళీ ప్రాసెసింగ్లో వస్తున్నాయి సార్. అది మళ్ళీ రీ షెడ్యూల్ ఇవ్వడానికి జూలై 10న మనకు క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. ఈ క్యాబినెట్ మీటింగ్లో దాదాపుగా అన్ని ఉద్యోగాల భర్తీ, దాదాపుగా 30 నుంచి 40 వేల ఉద్యోగాల భర్తీ దిశగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది సార్. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారము 1 ఇయర్లో 2 lakhs ఉద్యోగాలు ఇస్తామనేసి ఏదైతే ప్రభుత్వం వాగ్దానం చేసిందో ఈరోజు నెరవేర్చుకోవడానికి ఒక ముందడుగు వేస్తుంది సార్. గతంలో ఇచ్చిన హామీతో పాటు కొత్తగా ఉద్యోగాలు ఏదైతే ఖాళీలు ఉన్నాయో అన్ని శాఖల నుంచి భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలను తెప్పించుకున్నారు సార్. ఆల్రెడీ వివిధ శాఖల్లో ఏదైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా డిపార్ట్మెంట్స్ వైజ్గా ఖాళీలను కూడా తెప్పించుకొని నోటిఫికేషన్లు వేయాలనేసి ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది సార్. ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ అనేది జూలై 10న క్యాబినెట్ మీటింగ్ ద్వారా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే తర్వాత మనకు ఎక్కువగా దీనికి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ ఉంటుంది. ఖచ్చితంగా 2-3 monthsలోనే మనకు కొత్త గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్లు కూడా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది సార్. ఈరోజు నోటిఫికేషన్లు పెద్ద ఎత్తున రాబోతున్నాయి సార్. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3, డిఎస్సి అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాలు ఈరోజు తొందరగా రాబోతున్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లోనైనా మీ యొక్క ప్రిపరేషన్ అనేది డిలే చేయకుండా కంటిన్యూ చేసుకోండి. ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే యథావిధిగా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుందండి. సో మీరు మీ యొక్క ప్రిపరేషన్ డిలే చేసుకున్నట్లయితే తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి సో సమయాన్ని వృధా చేసుకోకుండా ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకున్నట్లయితే మీరు ఉద్యోగం సాధించవచ్చు అన్నమాట. ఇది మనకు ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేటు. ఎవరైనా ఇంకా ప్రిపరేషన్లో లేకపోతే కంటిన్యూ చేసుకోండి. జూలై 10న ఖచ్చితంగా మనకు జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్. జాబ్ క్యాలెండర్లో సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా మనం ఆల్రెడీ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి మొత్తం ప్రక్రియ భర్తీ కూడా ఇప్పుడు త్వరగా కంప్లీట్ చేయాలనేసి ప్రభుత్వము సో ఒక అండర్స్టాండింగ్లో వచ్చింది. గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము నోటిఫికేషన్లో ఇచ్చిందో గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ మిగతా పోస్టులు ఏదైతే ఉన్నాయో గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భర్తీ చేయాలని పూర్తిగా పాత నోటిఫికేషన్లు భర్తీ చేసిన తర్వాత కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలనేసి ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తున్నటువంటి సమాచారం ఎక్కువ కనబడుతుంది. సో జూలై 4న చలో ముట్టడి కార్యక్రమం కూడా ఉన్నది. సో ఇక్కడ చలో సెక్రటేరియట్ కార్యక్రమం కూడా ఉన్నది. కాబట్టి ఈ జూలై 4 తర్వాత జూలై 10న దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారనేసి ఎక్కువగా సమాచారం ఉన్నది. కాబట్టి సో ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి. నోటిఫికేషన్లు అయితే యథావిధిగా వస్తాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.